ఈ అంత్య దినాలలో అలనాటి పౌలును తలపించే పరలోక మర్మభరిత సందేశాలు 13 సంవత్సరాల చిన్ననాటి నుండి దేవుని స్వాధీనమై ప్రతి విశ్వాసీ బోధకుల స్థాయికి ఎదగాలనే హృదయభారం గల దైవజనులు కిరణ్ పాల్ గారు మనతో దైవ చిత్తం పంచుకోబోతున్నారు. ప్రతి విశ్వాసి పరిపూర్ణ సామర్థ్యతకై అపోస్తుల ప్రవక్తల పునాది, ప్రమాణ వాక్య ప్రకారమైన బోధ, వాక్యమును సరిగా విభజించు విధానం, ఆది సంఘ నియమము, సువార్తను గూర్చి మర్మము, వాక్య సారము, అంత్యకాల సేవా విధానం, శిష్యత్వము, పరిశుద్ధ వ్యక్తిత్వ నిర్మాణం. వాక్యం వింటుండగానే స్వస్థత పొందుతూ బోధకుల స్థాయి జ్ఞానంతో నింపబడుతున్నారు. క్రీస్తునందు నా సాటి దేవుని కుటుంబ ప్రజలైన మీ అందరికీ ప్రభు పేరిట సమాధానం, దైవ దీవెనలు కలుగునుగాక. ప్రకటన గ్రంథాన్ని ధ్యానం చేస్తున్నాం. ఈరోజు ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 19-20 వచనాలు చదువుకుందాం. కాగా నీవు చూచిన వాటిని, ఉన్న వాటిని, వీటి వెంట కలగబోవు వాటిని, అనగా నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రములను గూర్చిన మర్మమును, ఆ 7 సువర్ణ దీపస్తంభముల సంగతియు వ్రాయుము. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు, ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 19-20 వచనాల్లో ఉన్నటువంటి ఈ మర్మం ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. ఇక్కడ రాయబడిన మాటలో చాలా స్పష్టంగా, కాగా నీవు చూచిన వాటిని, ఉన్న వాటిని, వీటి వెంట కలగబోవు వాటిని అని చెప్పి అనగా అంటాడు. అంటే భక్తుడైన యోహాను ఏవైతే ఇక ముందు ప్రభు చెప్పబోతున్నారో వాటన్నిటిని చూశాడంట. అవి ఆల్రెడీ ఉన్నట్లుగానే చూశాడు. అయితే ఇవి కలగబోవు సంగతులని కూడా గ్రహించాడు. అంత మాత్రమే కాదు, ఇక నుండి ప్రభు చాలా విషయాలు, కలగబోయే విషయాలని చెప్పబోతున్నాడు. అందుకని అలాంటి ప్రత్యేకమైన ప్రస్తావన చేయడం జరిగింది. ఏమాత్రం తొందర లేకుండా స్పష్టంగా మనం ఈ సంగతులను ఆలోచన చేద్దాం. ఇక్కడ రాయబడిన మాట ప్రకారం, అనగా నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రములను. కాబట్టి ఈ వచనంలో ప్రారంభంలోనే నీవు చూచిన వాటిని అనగానే 7 నక్షత్రాలను చూచాడు అని అర్థమవుతుంది. ఆ తర్వాత ఏమన్నాడు చూడండి, అనగా నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రములను గూర్చిన మర్మమును అన్నాడు. ఆయన కుడి చేతిలో ఏమున్నాయంట? 7 నక్షత్రాలు. క్రీస్తు చేతిలో ఉన్నటువంటి 7 నక్షత్రాలను చూస్తుంటే ఏమర్థమవుతుంది అంటే, ఈనాడు చాలామంది అంటున్నట్లుగా యేసుప్రభు దేవుడని ఎక్కడ చెప్పుకున్నాడు, యేసుప్రభు దేవుడని ఎక్కడ రాయబడింది అనుకునే వాళ్ళందరికీ ఈ వచనాలు కనబడలేదేమో అనిపిస్తుంది నాకు. ఆయన చేతిలో 7 నక్షత్రాలు ఉన్నాయి. ఓ ప్రవక్త చేతిలో, ఓ సామాన్య సేవకుని చేతిలో అవి కనబడట్లేదు. సర్వశక్తిమంతుడైన దేవుడు అయి ఉన్నాడు కాబట్టే ఆయన చేతిలో 7 నక్షత్రములు కనబడ్డాయి. అంత మాత్రమే కాదు, యేసు భూమి మీద బ్రతుకున్నప్పటికీ ఇక్కడ కనబడుతున్నటువంటి యేసుకు చాలా వ్యత్యాసం ఉంది. మనం ఆ పై వచనాలకు వెళ్తే ఆయన కన్నులు అగ్ని జ్వాలల వంటివై ఉన్నట్లుగా మనం చూస్తాం. అంత మాత్రమే కాదు, ఆయన తల తెల్లని ఉన్నిని పోలి ఉన్నది. ఆయన ఛాతీకి ఏముందంట? బంగారు దట్టి కదా. ఇలా మనం చూస్తూ ఉంటే ఒకప్పటి రూపానికి ఇక్కడ కనబడుతున్న రూపానికి చాలా వ్యత్యాసం ఉంది. ఆయన పాదాలు ఎలా ఉన్నాయంట? ఆహా, ఎంత అద్భుతం చూసారా ఏమండి. ఆయన పాదాలు కొలిమిలో పుటము వేయబడిన మెరియుచున్న అపరంజి. ఈ భూమి మీద యేసుకు అలాంటి పాదాలు ఉన్నాయా? లేవు. అందుకే
అయ్యా నీ బంగారు పాదములకు వందనాలు అంటుంటారు పెద్దలు ప్రార్థన చేస్తున్నప్పుడు. అది అందరికీ అలవాటు అవుతుంది. ఇంకొక రోజు చెప్తాను, ఈ బంగారపు పాదాలన్న ఒక్కదాని గురించి మాట్లాడడం చాలా కావాలి. కాబట్టి వీక్షకులు కూడా గమనించండి, తప్పకుండా ఆయన పాదములను గురించి ఒక ప్రత్యేక సందేశాన్ని మనం నేర్చుకున్నప్పుడు ఖచ్చితంగా మోకరించినప్పుడు ఆయన పాదములను మనం స్పర్శించే అనుభవంలోనికి వెళ్తాం. అది అర్థమైతే మనకు స్పష్టమవుతుంది. ఇక మిగతా విషయాల్లోనికి వెళ్తున్నాను, జాగ్రత్తగా వినండి. కాబట్టి ఆయన చేతుల్లో ఉన్న 7 నక్షత్రాలను గమనించినప్పుడు ఆయన సర్వోన్నతుడైన దేవుడని అర్థమైపోతుంది. ఇంకా యేసు దేవుడని ఎక్కడ చెప్పాడని ఎవరు అడక్కర్లా. ఇక్కడ ఉంది, ఇదిగోండి, యేసు దేవుడిలా కనబడిపోతున్నాడు. దేవుడై నిలబడిపోయాడు ఇక్కడ. ఆమేన్. ఎందుకంటే ఒకప్పుడు ఆయన మహిమనంతా వీడి మానవ రూపిగా వచ్చి రిక్తుడై వచ్చినందుకు మీకు దేవుళ్ళలా కనబడలా. ఆయనలోని దైవత్వము, ఆయనలోని మహిమ సామర్థ్యత మొత్తం అక్కడ విడిచిపెట్టొచ్చి తాను ఒక సామాన్య నరుడిగా ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి సర్వమానవాళి పాపములను భరించి రక్తము కార్చి విమోచన క్రయధనముగా ఆయన వచ్చాడు. కాబట్టి మీకు దేవునిలా కనబడలేదు. ఆయన నరుడైనందుకు దేవునికి ప్రార్థన చేశాడు, అందుకు దేవుడిగా మీకు కనబడలేదు. అసలు ఇంకో విషయం చెప్పాలంటే అలాంటి అభ్యంతరాలు మీలాంటి వాళ్ళని తొలగించడానికి దేవుడు పెట్టాడు. మీలాంటి వాళ్ళంటే దైవత్వాన్ని గుర్తుపట్టే అవకాశాలు కొన్ని ఉన్నా వాటిని పక్కన పెట్టి సొంత ఉద్దేశాలు కల్పించి ఇది దేవుడు కాదు అని ప్రకటించుకోవడం అన్నమాట. ఏది దేవుడు అనబడునో దాని అంతటిని దేవుడు కాదు అని కొట్టివేస్తాడంటే వాడు కూడా వచ్చి. యేసుప్రభు దేవుడు అని మనం అంటే కాదు నేనే దేవుని అంటాడంటే వాడు వచ్చి. సో అలాగున తాము కల్పించుకున్నవే సత్యములని నమ్మి ప్రకటించుకునే వారందరినీ దేవుడు పూర్తిగా తొలగించే పని చేసుకున్నాడు. చాట ఆయన చేతుల్లో ఉంది, చెరగడం ప్రారంభిస్తాడు ఇంకా ఆయన. కాబట్టి దేవుని ప్రజలారా, అలా ఎవరైతే యేసుప్రభు దేవుడు కాదు అంటారో వారి వచనం ఒకసారి గమనించి చూడాల్సిందిగా మనవి చేస్తున్నాను. ఆలస్యమైతే అసలుకే మోసం జరిగే ప్రమాదం ఉంది. మీరు చెరిగే చాటులోంచి బయటికి పడే విత్తనం అయిపోతే మాత్రం సాతాను వలలో పడిపోతారు. అది ప్రమాదకరమని ఈ సందర్భంగా యావత్ ప్రపంచానికి ప్రకటన చేస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక మిగతా విషయాలు ఆలోచన చేద్దాం. యేసుప్రభు చేతిలో ఆ 7 నక్షత్రాలు ఎందుకున్నాయి? అసలు ఆ 7 నక్షత్రాలు ఏమిటి? ఆ 7 నక్షత్రాలను గురించిన మర్మము అని రాయబడింది. ఏంటా మర్మము? 7 దీపస్తంభముల మధ్యలో ఆ నక్షత్రములు పట్టుకొని ఎందుకు తిరుగుతున్నాడు? ఆ 7 దీపస్తంభములు 7 సంఘములను రాయబడింది. ఎందుకని 7 సంఘములను మాత్రమే రాయబడింది? ఈరోజు అనేక సంఘాలు ఉన్నాయి. 7 సంఘాలన్న ప్రస్తావనలో ఆ సంఖ్య ఏదైతే 7 అని ప్రభు చెప్తున్నారో, ఇక ఆయన రాస్తున్న పత్రికలు కేవలం ఆ 7 సంఘాలకైనా మనకు కూడానా? ఇలాంటి కొన్ని ప్రశ్నలకు మనం ఖచ్చితమైన సమాధానం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రండి మనం అందరం కలిసి 7 నక్షత్రములను గూర్చిన మర్మమును అని అన్నాడు. ఈ 7 నక్షత్రములు ఏమిటో కాదు, ఈ 7 నక్షత్రములు 7 దూతలు. అదేంటండి కిరణ్ పాల్ గారు, నక్షత్రములను రాయబడితే ఇంకా దూతలు అనేస్తారా మీరు అంటారా? ఆ మాట నేననలేదు, అదే వచనంలో రాయబడింది. ఒకసారి చూడండి, 20వ వచనం అమ్మ చదవండి. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు. ఇప్పుడు చెప్పండి, నేనన్నానా ఆ మాట లేఖనం అనిందా? కాబట్టి యేసుప్రభు చేతిలో ఉన్న 7 నక్షత్రములు ఏమిటన్నమాట? 7 దూతలు. అవును, ఈ 7 దూతలు ఆయన చేతుల్లో ఎందుకున్నారు అంటే ఆ 7 ఆయన చేతుల్లో ఉన్నారని కాదు, ఒక మర్మము మనకు తెలియజేయడానికి ఆయన చేతుల్లో 7 నక్షత్రములను చూయించుకున్నాడు. ఇప్పుడు వాటిని అనుసరించి మనం కొన్ని విషయాలు నేర్చుకోబోతున్నాం. అవును, ఈ నక్షత్రములు 7 దూతలు దేనికి 7 దూతలంట? మరలా వచనం చదవండి. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు. దేనికి దూతలు? అది అస్సలు పాయింట్ అక్కడ ఉంది. 7 సంఘములకు దూతలు. ఇప్పుడు దూతలు చేసే పని ఏమిటి? సంఘములకు వీరి పనేముంది? ఈ 7 సంఘాలతో అవసరత ఏముంది? ఎందుకని 7 దూతలు? అసలు ఈ 7 సంఘాలు ఏమిటో తెలుసుకున్నప్పుడు ఈ 7 దూతలు ఎందుకో తెలిసిపోతారు మనకి. ప్రైజ్ ద లార్డ్. రైట్, ఇప్పుడు నేను అసలు విషయానికి వస్తున్నాను. ఈ 7 సంఘాలు ఏమిటి? ఎందుకని 7 మాత్రమే ప్రస్తావించడం జరిగింది అంటే, కొందరి ప్రస్తావన ఏమిటంటే 7 అంటే సంపూర్ణ సంఖ్య కదండి, అందరికీ సూచన ఆ 7 అని కొందరు. అలా కాదు 7 రకాల వ్యక్తిత్వాలు గల మనుషులు భూమి మీద ఉంటారు, అలాంటి వారికి సాదృశ్యంగా ఉంది అని ఇంకొందరు.
అలా కాదు 7 రకాల ప్రత్యేక యుగాలు ఉన్నాయి, సంఘ యుగాలు. ఆ ప్రత్యేక సంఘ యుగాలకు పోలికగా 7 రకాల తత్వము కలిగిన ప్రజలకు ముంగుర్తుగా ఇవ్వబడింది అని ఇంకొందరు ఇలా ప్రస్తావించడం జరిగింది. అయితే ఇందులో ఏది వాస్తవం అంటే అన్ని వాస్తవమే. ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క కోణంలో అవి వాస్తవంగా ఉంటాయి. ఇప్పుడు నేను మీకు స్పష్టతనిస్తాను. సంఘ యుగాలు లేవు అని చాలామంది అంటారు. లేదు, సంఘ యుగాలు ఉన్నాయి, సంఘ యుగాలు ఉన్నాయి. అయితే ఈ భూమిపైన 7 సంఘ యుగాలు సంపూర్ణం కావాలని దేవుడు నిర్ణయించాడు. 7 సంఘ యుగాలు ఉండబోతున్నాయని దేవుడు చూశాడు. 7 సంఘ యుగాలు ఏమిటి అంటే ఆ 7 సంఘాలలో ఉన్న తత్వములను దేవుడు చూపిస్తూ ఇలా ఉండబోతున్న 7 యుగాలు అని దేవుడు రాయించాడు. ఏంటా 7 సంఘాలు అనేది మనకు అక్కడ పేర్లతో సహా ఇచ్చేశాడు కదా. అందులో మొట్టమొదటిదే సంఘం, ఎఫెసీ సంఘం. ఇప్పుడు ఎఫెసీ సంఘము తత్వం ఏంటి? ఎఫెసీ సంఘ యుగం ఎప్పుడు జరిగింది? ఎఫెసీ సంఘం ఎప్పుడు కనబడింది అంటే పౌలు గారి కాలములో ఉన్నది ఎఫెసీ సంఘ యుగం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. ఇలాగున 7 సంఘ యుగాలు కలిగాయి. అయితే మీకు ఒక విషయం ముందుగా ప్రకటిస్తున్నాను, ఏమిటంటే 6 సంఘ యుగాలు సంపూర్ణమైపోయాయి. మనం చిట్ట చివరి సంఘయుగంలో ఉన్నాం. ప్రైజ్ ద లార్డ్. మన ప్రియుడు, మన నాథుడు అత్యంత త్వరగా రాబోతున్నాడు. మనకు డేట్ తెలీదు, గడియ తెలీదు, కానీ అంచనా వేసుకోవడానికి స్పష్టత దేవుడిచ్చాడు మనకి. ఆమేన్. ఎందుకంటే మన మీదకి ఆయన దొంగవలే వచ్చుటకు మనం చీకట్లో ఉన్నవారము కాదు, మనం వెలుగు సంబంధులం కనుక లేఖనములు మనకు వెలుగై ఉండి ఆయన రాకడ యొక్క స్పష్టతనిస్తున్నాయి. ఆయన పాదముల సవ్వడి వినున్నట్లుగా దేవుడు మనకు వివేచనిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈ 7 సంఘయుగాలలో మొదటి సంఘయుగం పౌలు గారి కాలం. ఇప్పుడు నేను ఇంకొక మాట చెప్తున్నాను. ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క దూతను నిర్ణయించడం జరిగింది. అవును కదా. అవును. ఈ దూతలు చేసే పని ఏమిటి? ఎందుకని దూతలు సంఘానికి నియమించబడ్డాయి? ఒక్కొక్క సంఘయుగంలో ఒక్కొక్క దూత పని చేస్తూ ఉంటుంది, వాస్తవమే. అయితే ఏం పని చేస్తుంది ఆ దూత మనం తెలుసుకోవాలి అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ 7 దూతలు ఎవరు మనం కొంత స్పష్టతలోనికి రావాలి. ఈ 7 దూతల పనికి సంఘానికి ఏంటి ముడి? చూడండి ఒకసారి. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయంలో 2వ వచనంలో ప్రస్తావన ఇవ్వబడింది. అంతటా నేను దేవుని ఎదుట నిలుచు 7 దూతలను చూచి తిని వారికి 7 బూరలు ఇయ్యబడెను. చాలు. ఏమని రాయబడిందండి? అంతటా నేను దేవుని ఎదుట నిలుచున్న 7 దూతలను చూచి తిని. అవును, అక్కడ రాయబడిన 7 దూతలు ఇక్కడున్న 7 దూతలు ఒకటేనంటారా? ఏమో, నోటి మాటతో ఎలా తెలుసుకుందాం? ఇక్కడున్న దూతల పనేంటి, అక్కడున్న దూతల పనేంటో తెలిసిపోతే ఈ 2 రకాలుగా చెప్పబడిన వాళ్ళు ఒకరైనా కాదా తెలిసిపోతుంది. ఎందుకంటే అక్కడున్నటువంటి దేవదూతలకు ఏమండి సంఘంలో ఏం పని అనేది ఒక ప్రశ్న. కానీ ఇక్కడున్న దూతలకు ఏం పనో తెలిసిపోయింది. బూర దూదే పని వీళ్ళది. ఎప్పుడు ఊదుతారు ఆ బూరలు? ప్రభు రాకడ సంభవాల ప్రారంభానికి, అంటే 7 ముద్రలు విప్పబడిన తర్వాత మోగవలసినవి 7 బూరలు. సో ఆ పరంపరలో మోగుతూ ఉంటాయి అవి. కాబట్టి వాళ్ళ పని 7 బూరలు ఒకరి తర్వాత ఒకరు ఊదడమే. సరే, ఈ దూతలు కేవలం బూరలే ఊదుతాయా, ఇంకేమైనా పనులు చేస్తాయా? దాని గురించి ఆలోచిస్తే 10వ అధ్యాయం చూడండి 7వ వచనంలో. 7వ దూత పలుకు దినములలో అతడు బూర ఊదబోచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమగునని చెప్పెను. చాలు. ఈ వచన ప్రకారంగా చూస్తే ఇక్కడ ఉన్నటువంటి దూత, చివరి దూత, కడబూర పట్టుకున్నటువంటి దూత, అతడు బూర మాత్రమే ఊదడం లేదు, ఇంకో పని చేస్తున్నాడు. ఏమిటంట? 7వ దూత పలుకు దినములలో ఏం చేస్తున్నాడు? పలుకు బూర మాత్రమే ఊదట్లేదు, అతడు పలుకుతున్నాడంట. ఏం పలుకుతున్నాడు? సందేశాన్ని పలుకుతున్నాడు. సంఘానికి అత్యంత అవసరమైన సందేశం పలుకుతున్నాడు. అవును కిరణ్ పాల్ గారు, పలుకుతున్నాడని రాయబడింది కానీ సంఘానికి అత్యవసరమైన సందేశం అని రాయబడలేదు కదా. మాకు రెఫరెన్సులు చూపించండి అని. ఉన్న రెఫరెన్సుల్లో ఉద్దేశాలు గ్రహించలేని వాళ్ళందరూ మాట్లాడతారని ముందే గ్రహించిన దేవుడు దాంట్లో ఉన్నటువంటి ఆ సంగతిని ఇక్కడ ఇదే వచనంలో పెట్టాడు. ఇంకొక వచనం చూడక్కర్లా, ఈ వచనాన్ని చూడండి. మొదట
తర్వాత దేవుడు సమయోచితంగా మరో వచనాన్ని చూపిస్తాడు. చూడండి ఒకసారి. 7వ దూత పలుకు దినములలో అతడు బూర ఊదబోవుచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమగునని చెప్పెను. అంటే ఇప్పుడు ఇతడు పలుకుతున్నది ఎవరికి సంబంధించినది, ఎవరికి చెప్పినది? అపోస్తలులకు ప్రవక్తలకు చెప్పబడిన సంగతుల సమాప్తి. అంటే ఇతడు పలుకుతున్న మాట సంఘానికి అత్యవసరమైనటువంటి సందేశం. అపోస్తలులకు ప్రవక్తలకు ముడిపడి ఉన్నటువంటి ఏదో సందేశాన్ని పలుకుతాడు ఈ చివరి వ్యక్తి. ఇప్పుడు చివరి వ్యక్తి పలుకుతున్నాడు అంటే సంఘ నిర్మాణం, సంఘ సిద్ధపాటు అవుతుందన్నమాట. ఎఫెసీ పత్రికలో కూడా ఆ మాట ఉంటుంది. చూడండి ఒకసారి 3వ అధ్యాయము 5-6 వచనాలు. ఈ మర్మం ఇప్పుడు ఆత్మ మూలముగా దేవుని పరిశుద్ధులకు అపోస్తులులకును ప్రవక్తలకును బయలుపరచబడి ఉన్నట్టుగా పూర్వకాలముల యందు మనుషులకు తెలియపరచబడలేదు. చాలు. పూర్వకాలమందు మనుషులకు తెలియబడని సంగతులను అపోస్తలులు ప్రవక్తల కాలంలో దేవుడు బయలుపరుస్తూ, అవును, ఎలా బయలుపరుస్తూ వచ్చాడు వారికి? ఇప్పుడే ఒక విషయం చెప్తున్నాను. ఎలా బయలుపరుస్తూ వచ్చాడంటే, కొన్ని దేవుడు నేరుగా దర్శనములు ఇచ్చి బయలుపరిచాడు, కొన్ని సంగతులు దేవదూతల్ని పంపి నేర్పిస్తూ వచ్చాడు. కొన్నిసార్లు దేవదూతలు వచ్చి చెప్పారు, కొన్నిసార్లు దేవదూతలు వచ్చి వారి హృదయంలో పెట్టేసి వెళ్ళిపోయారు కనబడకుండా. దేవదూతలు వచ్చి కనబడి మాట్లాడే అనుభవం ఉంటుంది, దేవదూతలు వచ్చి కనబడకుండా జస్ట్ ఆ సందేశాన్ని హృదయంలో పెట్టేసి వెళ్ళిపోయే అనుభవం కూడా ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్. ఒకనాటి దినాల్లో దేవదూతలు కనబడేవారు భక్తులకి, కానీ రాను 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 ఏమైపోయిందంటే కనబడకుండానే హృదయంలో విత్తనాలు వేసి వెళ్ళిపోతున్నారు వాళ్ళు. వాళ్ళ పని సమాచారం తీసుకొచ్చి వెళ్ళిపోవడమే. ఏమండి, గాబ్రియేలు దూత ఒక్కడే సమాచారం తీసుకొస్తాడా? గాబ్రియేలు దూత నాయకుడే, అతని కింద ఇంకా సమాచారం మోసే దేవదూతలు కూడా ఉంటారంటారా? అది సంగతి. అర్థమైందా? గాబ్రియేలు దూతకి ఇంకా కొందరు సహకారులు ఉండే అవకాశం ఉంది కదా. కనుక వారు ఏం చేస్తారంటే తీసుకొచ్చి హృదయంలో కొంత దేవుడిచ్చిన సందేశాన్ని పెట్టేసి వెళ్ళిపోతారు. ఎంత తీసుకొచ్చారో అంత పెట్టేసి వెళ్ళిపోతారు. కొన్నిసార్లు ఏమో స్పెషల్గా కనబడి మరి మాట్లాడతారు. ఇలా దేవదూతలు ప్రవక్తలకు అపోస్తులకు ప్రత్యక్షమవుతూ వారికి ఆ సంగతులను తెలియజేసిన సంభవాలు ఉన్నాయి, వారి హృదయంలో పెట్టిన సంభవాలు కూడా ఉన్నాయి. అయితే ప్రత్యేకముగా ఒక యుగమంతటిని నడపడానికి ప్రత్యేకంగా దేవుడు ఎన్నుకున్నవాడు ప్రతి తరములో ఒకడు ఉంటాడు. కాబట్టి అలాంటి వ్యక్తి కోసం ఈ భూమి మీద అలాంటి వాడు ఒకడు ఉంటే పరలోకంలో కూడా అలాంటి దూతను దేవుడు నిర్ణయించడం జరిగింది. ఎందుకంటే సంఘం సిద్ధపడవలసి ఉన్నది, దేవదూతలు కూడా బూరలు ఊదవలసి ఉన్నది. అయితే సంఘం 7 యుగాలలో, అంటే 7 సంఘ యుగాలలో 7 రకాల తత్వములను సంఘం కలిగి ఉండబోతుంది అని దేవుడు ముందుగానే ఎరిగి ఎలాంటి తత్వములు సంఘంలో కలగబోతున్నాయో దేవుడు చూసి మొట్టమొదటిగా పౌలు కాలంలో ఎఫెసీ సంఘాన్ని ప్రస్తావిస్తాడు మొట్టమొదటిగా. సో ఎఫెసీ సంఘ లక్షణం చూస్తే పౌలు గారు ఉన్న కాలంలో అదే సంఘ లక్షణం మనం చూస్తాం యాజ్ ఇట్ ఈస్. మరలా అలా కిందికి వస్తే దిగజారిపోయిన తత్వం కనబడిపోతూ ఉంటుంది. ఇంకా చివరికి వస్తే లవోదికే సంఘమే. దేవుని మీద ప్రేమ ఉండదు, శరీరం మీద ప్రేమ ఉంటుంది, ఆస్తుల మీద ప్రేమ ఉంటుంది, కులాల మీద ప్రేమ ఉంటుంది, మతాల మీద ప్రేమ ఉంటుంది, ఈ లోకం అంతటి మీద ప్రేమ ఉంటుంది, ధనం మీద ప్రేమ ఉంటుంది. లోకాన్ని ప్రేమిస్తాడు, లోక స్నేహాన్ని ప్రేమిస్తుంటారు. చివరి దినాల్లో దేవుని ఉద్దేశాలు అర్థం కావు, తమ సొంత ఉద్దేశాలు నిలబెట్టుకునే ప్రయత్నంలో ఉండిపోతారు. చివరి దినాల్లో వాక్యమునకు చెవినివ్వక కల్పించిన కథల వైపే తిరిగే కాలము. ఇలా 7 యుగాలను మనము అంచనా వేసుకోవడానికి అవకాశం ఉంది. ప్రతి యుగములో ఒక దేవదూత భూమి మీదనేమో ఒక అటాచ్డ్ చేయబడ్డారు దేవుని సంకల్పంలో. దేవుడు ఏర్పరచుకున్నాడు అలాగా. ఇది ఎవరు నమ్మినా నమ్మకపోయినా మీ ఇష్టం, నమ్మకండి నమ్మండి, చెప్పాల్సిన బాధ్యత కాబట్టి చెప్తున్నాను. ప్రవక్తలు లేరు, అపోస్తులు లేరు అనేవాళ్ళు దీన్ని విభేదిస్తారు మొదట. కాబట్టి మొదటి నుంచి అదే ఆనవాయితీగా దేవుడు నిర్ణయించాడు. అందుకే ఏమని అన్నాడంటే ఆ 7 దూతలు 7 సంఘముల కొరకు నియమించబడిన వారు. అయితే నక్షత్రము అని ఎందుకు పిలిచాడంటే భక్తులను కూడా నక్షత్రం అని పిలిచే అవకాశం ఉంది కాబట్టి. అందుకే నేనేమన్నా నక్షత్రపు స్థాయి అనుభవం అనగా స్వయం ప్రకాశ సామర్థ్యత. అపోస్తలుడు పౌలు గారు స్వయం ప్రకాశ సామర్థ్యుడా కాదా?
విశేషమైన ప్రత్యక్షతలు కలిగిన వాడు కదా, దేవుని చేత వెలిగించబడినవాడు, దేవుడే తనలో నివాసం చేస్తున్నాడు, సంఘానికి పునాదులు వేసినటువంటి ప్రథమ దూత. ఏమండి, ప్రైజ్ ద లార్డ్. సో భూమి మీద పౌలు గారి కోసం నియమించబడ్డ దూతేమో పరలోకంలో. ఇంకా దేవుడు ఏం చెప్పినా సరే ఆ దూత వచ్చి పరలోకం నుంచి పౌలు గారి దగ్గరకు వచ్చి మాట్లాడుతుంది. అలా విశేషమైన ప్రత్యక్షతలు పౌలు గారికి దూత వలన కూడా కలిగినాయి. ప్రైజ్ ద లార్డ్. ఏమండి, ఇక మనం ఈ వచనంలో 6వ వచనం చూద్దాం. ఎందుకంటే చివరి దూత పలికినప్పుడు ఏం సమాప్తం అవుతుందని చెప్పి రాయబడింది అక్కడ. మర్మము, సువార్తను కూర్చిన మర్మము సమాప్తం అవుతుందని మనం చదువుకున్నాం 10వ అధ్యాయంలో కదా. యాజ్ ఇట్ ఈజ్గా అలాంటి మాట ఇక్కడ రాయబడింది. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ మాట. ఈ మర్మమేదనగా అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను, ఒక శరీరమందలి సాటి అవయములను వాగ్దానములో పాలివారునై ఉన్నారనున్నది. చాలు, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ మాట గమనించారా? ఈ వచనం నేను వివరించడానికి ముందుగా యెహోవా సాక్షులకు, తర్వాత యెషూవా మెస్సియా అనే నామాన్ని పలుకుతున్నటువంటి ఏమండి జుడాయిజాన్ని ఎక్కువగా నమ్మేవారికి ఈ వచనాన్ని బహుమతిగా చెక్కుగా ఇస్తా. ఏమండి, అక్కడ రాయబడిన మాట సరిగ్గా మీరు ఆలోచిస్తే వాళ్ళు ఏమంటారంటే, ఏమండి యూదుల ప్రాముఖ్యతను ఎంచుతూ మాట్లాడతారు. కొందరు కొత్త నిబంధన భక్తులు ఏం చేస్తారంటే, కొత్త నిబంధన భక్తులు అంటే బైబిల్ మొత్తాన్ని గౌరవించగా కేవలం కొత్త నిబంధన మాత్రమే గౌరవించేవారు కొందరు ఉన్నారు. వాళ్ళు ఏమంటారు తెలుసా? యూదులు రారు పరలోకానికి అంటారు వాళ్ళు. యూదులు పరలోకానికి రారు. మొన్న పెద్ద ఆయన వచ్చాడు నా దగ్గరికి, ఆయన కూడా అన్నాడు పరలోకానికి యూదులు. కానీ ఇక్కడ క్రీస్తు శరీరంలో ఎవరెవరు సమాన అనుభవం కలిగి ఉంటారని ఉంది. యూదులతో పాటు అన్యజనులు కూడా. ఆమేన్. ఇప్పుడు వాళ్ళు యూదులైతే అన్యజనులు ఎవరు? మనమే. వారితో మనమేం కాబోతున్నాం? క్రీస్తు శరీరంలో, అది క్రీస్తు శరీరంలో మనం కూడా పాలివారం అవుతాం. అయితే మనకు యూదులకు కలిపి తల ఏమవ్వబోతుంది? యేసు ప్రభువే తలగా ఉండబోతున్నాడు. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఆనాటి యూదులకు తెలియదు అన్యులు కూడా ఇందులో పాలివారు అవుతారని తెలియదు. అప్పుడు అది బయలుపరచబడలేదంట. కానీ పౌలు గారి కాలానికి వచ్చేసరికి ఆ విషయం బయలుపరచబడింది. పౌలు గారు దాన్ని ప్రకటించడం ప్రారంభించారు. ప్రైజ్ ద లార్డ్. చాలా స్పష్టంగా వివరిస్తూ వచ్చారు. అన్యజనులకు కూడా ప్రభు ఈ అవకాశం ఇచ్చారు, పాలివారు అవుతున్నారు. వాగ్దానము వలన వారు ఏక శరీరముగా పాలివారు అవుతున్నారని. నేను మొన్నటి దినాల్లో అబ్రహాము సంతానం గురించి మాట్లాడుతూ చెప్పాను, మనమును అబ్రహాము సంతానమే, అయితే వారు సున్నతి వలన అయితే మనం విశ్వాసం వలన అయ్యాము అని మాట్లాడాం మనం. కాబట్టి దేవుని ప్రజలారా, ఈ విషయంలో చెప్పబడిన సువార్త మర్మం ఏమిటంటే, రక్షింపబడవలసిన అన్యులు ఒకానొక రోజు ఈ కడబూరం మ్రోగగానే ఏమవుతుందో తెలుసా? సంఘం ఎత్తబడిపోతుంది. అప్పుడు చాలామంది భూమి మీద నిలిపివేయబడతారు, ఆగిపోతారు. కానీ కడబూరం మ్రోగక ముందే ఇంకో పని జరగబోతుంది. ఏంటంటే, ఆ 7వ దూత ఏమేం చెప్పాలనుకుందో మొత్తం చెప్పేస్తుంది. అలా చెప్పడం పూర్తి అయిపోయిన తర్వాత సువార్త మర్మము నిలిపివేయబడుతుంది. అప్పుడు కృప భూమి మీద నుండి నిలిపివేయబడి ఎత్తబడుతుంది సంఘంతో పాటు. ఇంకా ఎవరు రక్షింపబడడానికి అవకాశము లేదు. కాబట్టి 7వ దూత మాట్లాడుతున్న దినాల్లోనే ఎవరైనా రక్షింపబడాలి. కానీ మాట్లాడడం అయిపోయి బూర మోపింది అనుకోండి, ఇంకా అంతే సంగతులు, ఇంకెవరికి రక్షణ లేదు. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా ప్రభువా, మా మంచి తండ్రి, నీకు మహిమ కలుగునుగాక. నీ కుడి చేత ఉన్న 7 నక్షత్రములు సంఘపు 7 దూతలని, ఆ 7 సంఘముల ప్రస్తావన 7 సంఘయుగాలని, ఎఫెసీ కాలంలో పౌలు గారు ఉన్నట్లుగానే మిగతా సంఘ యుగాలలో కూడా మీరు ప్రత్యేకమైన భక్తులను నియమించుకున్నారని, అయితే వారిని గుర్తుపట్టకుండా ఉండడానికి మనుషుల వ్యక్తిత్వాల్లో గర్వమును సాతాను నింపుతున్నాడని, అవిధేయతను నింపుతున్నాడని, మాకు తెలుసు అనే అహాన్ని నింపుతున్నాడని, కనీస సంస్కారం కూడా లేకుండా ఒకరినొకరు తూలనాడే తత్వాన్ని నింపుతున్నాడని మీరు గద్దించారు నాయన. చివరి దినాల్లో సంఘం జాగ్రత్త పడనివ్వండి ప్రభువా. అన్నిటినీ పరిశీలించి నిదానించి సంగతంతా నేర్చుకుని ఆలోచించి నాకే ఒక తుది నిర్ణయానికి సంఘం రావాలి. అలాంటి మంచి లక్షణాన్ని నేర్పండి ప్రభువా. మహిమాఘనత ప్రభావాలు మీరు పొందుకోమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీకు తోడేయుండును గాక.
ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడు సత్యమే గెలుస్తుంది. సర్వ సత్యమేవ జయతి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. క్రీస్తునందు నా సాటి దేవుని కుటుంబ ప్రజలారా, ప్రభు పేరిట మీ అందరికీ సమాధానం కలుగునుగాక. ఇప్పుడు మీ అందరికీ శుభవార్త. గుడివాడ బేతవోల్ వాటర్ ట్యాంక్ పక్క వీధిలో ఉన్నటువంటి WCM చర్చ్లో మీ అందరి కోసం ఉదయకాలపు ఆరాధన ప్రారంభించడం జరిగింది. ప్రతి ఆదివారం ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు మొదటి ఆరాధన, ఉదయం 9:30 నుండి 12:30 గంటల వరకు రెండవ ఆరాధన, సాయంత్రం 6 గంటల నుండి 8:30 గంటల వరకు తమిర్షి గ్రామంలో మూడవ ఆరాధన జరుగుతుంది. అద్భుతమైన స్తుతి ఆరాధన, వాక్య ధ్యానము, ప్రభు శరీరము రక్తము తిని త్రాగే అనుభవంలోనికి, దేవుని నియమంలో సాగిపోయే అద్భుతమైన ఘట్టంలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. అత్యంత త్వరలో మా హిందీ ఆరాధన, ఇంగ్లీష్ ఆరాధనలు కూడా ప్రారంభించబడబోతున్నాయి. ప్రార్థన చేయండి, పాల్గొనండి. వాక్యం లేక ఇబ్బంది పడుతున్న వారులారా, ఏ మందిరానికి వెళ్ళలేక ఇబ్బంది పడుతున్న వారులారా, మీకు స్వాగతం. దేవుడు మీ అందరికీ తోడై ఉండును గాక. గాడ్ బ్లెస్ యూ.